హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వచ్చిన వార్త అండి. దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే విడుదల చేసింది. సో ఆ తీర్పు ఏంటి, ఆ కీలక వివరాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రైవేటు ప్రాపర్టీని సహజ వనరులుగా పరిగణించలేమని, ఉమ్మడి ప్రయోజనం కోసం వాటిని స్వాధీనం చేసుకోరాదనే వాదన ప్రమాదకరం అని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొందండి. సమాజ శ్రేయస్సు కోసం సంపద పునఃపంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించవచ్చా లేదా అన్న అంశాలపై వచ్చిన వాదన సందర్భంగా అయితే ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక ముంబైలోని ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సహా పలు కక్షిదారుల తరఫున న్యాయవాదులు బెంచ్ ముందైతే వాదించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 39B మరియు ఆర్టికల్ 31C ఉటంకిస్తూ ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆస్తిని జప్తు చేసుకోజాలరని పేర్కొన్నారు. ఇక ఈ వాదనలో ధర్మాసనం విభేదించి ప్రభుత్వ వనరులను మాత్రమే సహజ వనరులుగా పరిగణించాలనడం సరికాదు, ఇలాంటి అభిప్రాయం ప్రమాదకరం. ఉదాహరణకు 39B చట్టం ప్రకారం ప్రైవేటు అడవులకు ప్రభుత్వ విధానాలు వర్తించవు, కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పడం సరికాదు అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. సమాజంలో మార్పులు తీసుకురావడమే రాజ్యాంగ లక్ష్యం. ఏదైనా ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆర్టికల్ 39B వర్తించదని చెప్పలేం. సమాజానికి సంక్షేమం అయితే ఈ విధంగా సమాజానికి సంక్షేమ చర్యలు అవసరం కాబట్టి సంపద అన్నది పునఃపంపిణీ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనైతే ఈ సందర్భంగా పేర్కొందండి. జమీందారీ వ్యవస్థను ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇక శిలా వ్యవస్థలో ఉన్న భవనాలు అధికారులు స్వాధీనం చేసుకునే అనుమతించేందుకు మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అని పూర్తిగా భిన్నమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దీనిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదండి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఏన్షియంట్ ఏవైనా పురాతనమైన వస్తువులు కానీ, ఏవైనా భవనాలు శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు కానీ, జమీందారీ కాలంలో ఉన్నటువంటి సంపద అనేది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వస్తాయా లేదా గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తాయా అన్న దానిపై అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తాము. ప్రస్తుతానికైతే ఎటు చెప్పలేము, అలాగని అవి ప్రభుత్వానికి సంబంధించినవి కావు అని చెప్పలేము, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళవి అని కూడా చెప్పలేము. దానిపై ఒకరు క్లారిటీ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఉత్తర్వులు అయితే జారీ చేస్తామని పేర్కొనడం జరిగింది.